నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి. తల్లిదండ్రులు కొంతవరకైనా కఠినంగా ఉండండి. ఎందుకు ఈ కఠినంగా ఉండాలి అంటే, ఈ మధ్యకాలంలో చాలా వరకు ఒక స్థితిగతి అని కాకుండా చాలా వరకు పెద్ద బండ్లు అంటే రాయల్ అనే ఆ బండ్ల పేరు, ఇంకా ఇంకో పేరేదో ఇంకోటి బుల్లెట్ అంటారు ఆ బండ్లను, బైకులు. వీటిని వేసుకొని యువత కుర్రకారు ఇష్టానుసారంగా హారన్లు మోగిస్తూ ప్రజలపైన దూసుకెళ్ళినట్టు, వాళ్ళను తగిలించినట్టు, తగులుకుంటూ పోతున్నట్టు వాళ్ళ ప్రయాణం సాగిస్తారు. పొరపాటున ఎక్కడైనా కానీ ఏమైనా జరుగుతుందేమో అని చూసే వాళ్ళకు, దారి ఉమ్మడి వెళ్ళే వాళ్ళకు భయపడుతున్నారు, కానీ వాళ్ళకు మాత్రం భయం లేదు చాలా వరకు. కాబట్టి కొంతవరకైనా తల్లిదండ్రులు కొంతవరకైనా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పిల్లలకు బండ్లు తీపిచ్చాల్సిందే, వాళ్ళు బండ్లలో తిరగాల్సిందే, కాదనేదిలే. కాకపోతే బజార్లలో, రోడ్లపైన బాగా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఇష్టానుసారంగా హారన్లు కొట్టుకుంటూ ఆ సౌండ్, బైక్ సౌండ్లు, రకరకాలుగా సౌండ్లు, ఇంజన్ సౌండ్లు ఏదేదో రకరకాలుగా పెట్టుకున్నారు. అవన్నీ చాలా వరకు ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉన్నాయి. ఈ విషయం కూడా పోలీసు వారు గమనించండి. కొంతవరకు యువతకు కొన్ని విధాలుగా కొన్ని అంటే పబ్లిక్ చెప్తే వినరు, పోలీసు వారు చెప్తేనే వింటారు. కాబట్టి తమరు కూడా కొంతవరకు ఇలాంటి యువతకు కొంత మాటలు చేర్పులు మార్పులు చేసే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తారు.